హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బీరకాయ పచ్చడి. దానికి బీరకాయలని పైన లైట్గా తొక్కు తీసుకొని వాటన్నిటిని సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. అట్లాగే 10 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని కొంచెం పల్లీలు, ఎండుమిరపకాయలు మొత్తం వేసి కొంచెం వేయించాలి. అట్లాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, అట్లాగే జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం పచ్చిమిరపకాయలు, బీరకాయలు, టమాటాలు కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని పైన మూత పెట్టేసి సన్న మంట మీద ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత పైన కొంచెం చింతపండు కూడా వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా సన్న కాడలతో సహా వేసేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న పల్లీలన్నీ వేసేసుకొని మిక్సీలో వీటిని మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన ముక్కలన్నీ వేసేసుకొని మనం చట్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దానికి తాలింపు కోసం పొయ్యి ముట్టించేసి బాండీ పెట్టుకొని తాలింపులో కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకొని కొంచెం చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇది మొత్తం వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపుకుంటే వేడివేడి అన్నంలో తింటే ఈ బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.